తనకు ఎవరిపై కక్ష సాధింపు లేదు, అభివృద్ధి కావాలి, అందరూ బాగుండాలి, అదే నా అజెండా అని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రైతు ఖాతాల్లో నమోదు జమ చేసిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కొప్పోలు నుంచి కొత్తపట్నం వరకు 300కు పైగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తపట్నంలోని బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో రైతులు ప్రజలను ఉద్దేశించి దామచర్ల ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులను వంచిస్తే తమ ప్రభుత్వం వారిని హక్కున చేర్చుకుందని అన్నారు. అన్నదాత సుఖీభవ కింద తొలి విడతలో రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు 2,342 కోట్ల రూపాయలను అందించిన విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. గత 5 ఏళ్ల కాలంలో మీ మండలంలో ఒక్క అభివృద్ధి పనైనా జరిగిందా అని ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రి బటన్ నొక్కితే చాలు అంటూ ప్రజలను ఏ విధంగా మోసగించారో దామచర్ల వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తపట్నం మండలంలో చేసిన అభివృద్ధి పనులను గురించి వివరించారు. కొత్తపట్నం పల్లెపాలెంలో హార్బర్ ఏర్పాటు చేయనున్న విషయాన్ని ప్రజలకు తెలియజేశారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా మనమందరం కూడా నిన్న అనుకున్నాం. ఎందుకంటే 4 రోజుల ముందు ఈ కార్యక్రమం చేసుకోవాల్సి ఉంటే వర్షాలు పడతా, ఇవాళ వర్షాలు లేదని చెప్పేసి చూసుకొని ఇవాళ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఈరోజు కార్యక్రమానికి 4 గంటల నుంచి మన వాళ్ళంతా కూడా ఈరోజు ఎవరైతే పాల్గొన్నారో ఎన్డీఏ కూటమి కానీ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. 14 నెలలు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముందు మనం ఆ రోజు 2,74,000 కోట్లు ఆ రోజు 14-19లో ఆ రోజు అప్పుంటే, ఆ తర్వాత ఎక్కిన పెద్ద మనిషి ఈ 19 నుంచి 24 వరకు మళ్ళా దాని 9,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రానికి అతను వెళ్ళిపోయాడు. పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. నేను ఒకటే అడుగుతున్నా, మీ మండలంలో ఏదైనా 5 సంవత్సరాల్లో ఒక్క పని జరిగిందా? మీ మండలంలో ఏదైనా ఒకటన జరిగిందా అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు మన ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 3 నీడ్ ఉండేది, ఒక బ్రిడ్జ్ ఒకటి, అక్కడి నుంచి మనం ఉండే రోడ్డు కూడా ఏ అవతారంలో ఉందో మీ అందరికి కూడా తెలుసు. దీన్ని డివైడర్ తోటి అదేవిధంగా గుండమాల మూటమాల కూడా దాన్ని కూడా పూర్తి చేసి ఈ మండలంలో ఇంకా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కొత్త పట్టణంలో హార్బర్ కూడా మొన్న కూడా ఇన్స్పెక్షన్కి వచ్చిపోయారు. పల్లెపాలెంలో పెట్టమని చెప్పాం. అధికారులు సెంట్రల్ నుంచి కూడా వచ్చిపోయారు. అధికారులు కూడా వాళ్ళంతా కూడా చూసి పల్లెపాలెంలోనే పెడతామని చెప్పి కూడా వాళ్ళు కూడా వెళ్ళారు. హార్బర్ వస్తే దానివల్ల కొంత అందరికి కూడా ఉపయోగాలు ఉంటాయి. ఈరోజు మండలంలో చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికోసం అని చెప్పేసి మనం కూడా ఫాలో చేస్తూ ఉన్నాం. తప్పకుండా హార్బర్ కూడా మనకి తొందరలోనే మన కొత్తపట్నం మండలానికి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. నియోజకవర్గంలో ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఈరోజు ఒంగోలులో కూడా అన్నీ కూడా పనులు రూపురేఖలు చేసే పరిస్థితులు తీసుకొస్తున్నాం. ఈరోజు ఉండే కార్యక్రమాల్లో ఈ డిసెంబర్ కల్లా ఏ విధంగా పనులు ఒకసారి ఒంగోలు వచ్చినప్పుడు ఏ విధంగా జరుగుతుందో మీరు కూడా చూసే విధంగా దాన్ని కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ ఉండే సమస్య ఒకటి చెప్తా ఉన్నారు మహిళలు కూడా. ఇందాక మాట్లాడుతూ ఉంటే ఆమెను అందుకే పక్కన పంపించారు. నేను పూలు అమ్ముకుంటున్నాం, మార్కెట్ దగ్గర కావాలి అని చెప్పేసి. వాళ్ళకి మార్కెట్ దగ్గర వేరే స్థలం ఇస్తాం, మీరు ఇదివరకు గేట్ల దగ్గర అమ్మటానికి కుదరదు, వేరే సైట్ మేము అలాట్ చేస్తాం, అక్కడ మీరు కూరగాయలు కానీ పూలు కానీ అమ్ముకునే విధంగా మీకు ఇబ్బంది లేకుండా మార్కెట్లో దాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ అరాచక పాలన సరిదిద్దుతూ ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీలకు కృతజ్ఞతలు తెలిపారు. 2014-19 మధ్య కాలంలో కొత్తపట్నం మండలంలో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం డబుల్ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈరోజు అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీకి ఇంత దిగ్విజయంగా వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, అట్లనే ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని సంవత్సరంలోనే అన్ని పథకాలు నెరవేరుస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలనని సరిదిద్దుతూ ఆర్థికంగా నిలదొక్కొని
ప్రతి ఒక్క పథకాన్ని చేసుకుంటూ వస్తున్న మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలానే మన 2014 నుంచి 19 వరకు మన మండలంలో, మన కొత్తపట్నం మండలంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో మీకు అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జనార్దన్ గారి హయాంలో డబల్ అభివృద్ధి జరుగుద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉడా చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఒక ఆర్థిక నేరగాడు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఒంగోలు నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదని అన్నారు. దామచర్ల జనార్దన్ రావు హయాంలోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. రానున్న 15 ఏళ్లు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పైన ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ హామీలన్నీ కూడా ఈరోజు సంవత్సరం లోపే నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం డంకాపదంగా చెప్పొచ్చు. ఒక ఆర్థిక నేరగాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా 5 ఏళ్లు పరిపాలించాడు. హామీలు ఏమైనా మీరు ఇచ్చిన హామీలని? మహిళలకు ఉచిత బస్సు ఇస్తా అన్నారు కదా అన్నారు. మరి ఆగస్టు 15 ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా తల్లులు ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారు. ఏదైతే సూపర్ 6గా ఇచ్చారో అందులో 80% ఈరోజు అమలైనటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలాగే గతంలో కాంగ్రెస్ పాలనలో కానివ్వండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కానివ్వండి, ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి ఏ రోజు కూడా జరగల. 2014 ఎన్నికల తర్వాత, 2024 ఎన్నికల తర్వాత మాత్రమే ఒంగోలు అభివృద్ధికి నోచుకుంది. అది ఒక్క దామచర్ల జనార్దన్ గారి వల్లే. ఈరోజు ఒంగోలులో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా, మనం ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నామంటే, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ కూటమి పార్టీ బలంగా ఉందని మీరందరూ గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండబోతుంది. జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రాష్ట్రంలో రానివ్వం అని చెప్పి డంకాపదంగా చెప్తున్నారు.